క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నామం పేరట మీకు అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మేము కూడా బాగున్నాం. మరలా మరలా మిమ్మల్ని ఈ విధంగా కలవడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రభుకే మహిమ ఘనత చెందును గాక. పిల్లలు, మరి మనము బైబిల్ గ్రంథంలో ఉపమానాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. మరి ఇంతవరకు అనేకమైన ఉపమానాలు తెలుసుకున్నాం. ఇప్పుడు కూడా ఉపమానాలు తెలుసుకుందాం. వాటిల కొరకు మరి ఈరోజు మోరియా దేశము లేదా మోరియా పర్వతము, ఇస్సాకుని యేసు ప్రభువుకి సాదృశ్యం ఏంటి, ఇద్దరి ఉన్నటువంటి ఉపమానములు ఏ విధంగా పోల్చాడో మనం చూసుకుందాం. ముందుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపుడు దేవ, మరి దినము ఉపమానాలు మేము ఆయన తెలుసుకోగలుగుతుండగా ప్రభువా మాతో ఉండి మాతో మాట్లాడండి, సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తు ప్రియమైన వాళ్ళారా, జాగ్రత్తగా గమనించండి. ఆదికాండము 22వ అధ్యాయంలో యేసు ప్రభువుకి తండ్రైన దేవుడు ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడడం జరుగుద్ది. ఆదికాండము 22వ అధ్యాయం మొత్తం మనం గమనిస్తూ ఉంటాం. అక్కడ పిల్లారా చూడండి, కొన్ని మాటలు మీకు చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమై అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహమా అని పిలవగా అతడు చిత్తం అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైన నీ కుమారుననగా నీవు ప్రేమించిన ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీకు చెప్పబో పర్వతములో ఒకదాని మీద దహన బలిగా అర్పించమని చెప్పాను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, జాగ్రత్తగా గమనించండి. ఇదే మాట హెబ్రీ గ్రంథకర్త హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మనం చదివితే అక్కడ మనం వాక్యం రాయబడుతుంది. హెబ్రీయుల గ్రంథకర్త 11వ అధ్యాయంలో కొన్ని మాటలు చూద్దాం. 17, 18, 19. అబ్రాము శోధింపబడి విశ్వాసం బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానమును సంతోషంతో అంగీకరించెను, ఇస్సాకు వలనైనది నీ సంతానమగునని అని ఎవరితో చెప్పబడినో ఆ అబ్రాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై తన ఏకైక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతన్ని మృతుల నుండి మరలా పొందెను. గమనించండి, అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని యోచించిన వాడై తన ఏకైక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతని మృతుల్లో నుండి మరలా పొందెను. ఉపమాన రూపముగా మృతుల నుంచి మరలా పొందెను. హెబ్రీయుల గ్రంథకర్త అపోస్తలుడైన పౌలు గారు యేసు ప్రభుకైన ఏకైక కుమారుడైన తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తుని ఎలా అయితే మన కొరకు లోకమునకు బలిగాను యజ్ఞ పశువుగాను ఈ లోకానికి పంపించి ఆయన్ని సిలువ వేయబడి మరలా 3వ దినము పునరుద్ధాన శక్తిని ఎలా అయితే పొందుకున్నాడో, అబ్రహాముకి కూడా తన కుమారుని దేవుడు మన మృతులోంచి లేపుతాడని ఒక ప్రకటమైనటువంటి నమ్మకము, దేవుని యందు విశ్వాసము. ఇక్కడ మనం గమనిస్తున్నాం, అబ్రహాముకి ఒకే ఒక కుమారుడు. అయితే ఈ యొక్క ఉపమానంలో మనం గమనించవలసింది ఏంటంటే, ప్రియమైన దేవుని పిల్లారా, కుమారుడు తండ్రి చిత్తము చేయడము, కుమారుడు తండ్రిని సంతోషపరచడము, కుమారుడు తండ్రిని ఆనందింప చేయడం కొరకు, తండ్రి చిత్తము చేయడం కొరకు, తండ్రి యొక్క ఆలోచనని, తండ్రి యొక్క ప్రణాళికని, తండ్రి దేవుడికి ఇచ్చిన మాటని, తండ్రి అయిన దేవుని దగ్గర ఇచ్చిన మాటని నెరవేర్చడం కొరకు కుమారుడు తనకు తనుగా బలిగా అర్పణగా అప్పచెప్పుకున్నాడు. ఎంత ఆశ్చర్యము! ఈరోజు ఈ దినాల్లో ఎంతమంది పిల్లలు అలాగా తండ్రికి విధేయత చూపి తండ్రి యొక్క మాట చొప్పున తండ్రికి లోబడి తండ్రిని గౌరవంగా చూస్తూ తండ్రిని ఘనపరిచే పిల్లలు ఈ రోజుల్లో మనకి ఎంతమంది కనిపిస్తారు. ఇక్కడ హెబ్రీయుల గ్రంథకర్త అంటున్నాడు కదా, ఉపమాన రూపంగా మరి అబ్రహాముకి దేవుడు చూపించాడు. ఏం చూపించాడంటే, అబ్రహాముకి జగత్ పునాది వేసిన తర్వాత దేవుని యొక్క ఆలోచన ఏమండి, యేసు ప్రభు వారు ఈ లోకానికి కుమారుడిగా శరీరధారి ఏమండి లోకానికి రావడము, ఆయన కల్వరిశిలలో తన ప్రాణం పెట్టడము, మరలా పునరుద్ధరణై లేవడము, మరి ఇస్సాకు ద్వారా అబ్రహాముకి దేవుడు తేటగా చూపించాడు. ఏమండి గమనించండి, అబ్రహాము తన ఏకైక కుమారుని
ఏ విధంగా అయితే ప్రియులారా మరి సిలువ యొద్దకు తీసుకెళ్ళాడు. తన మోరియా దేశంలో దేవుడు తను చూపించినటువంటి ఏవండి? దేవుడు తను చూపించినటువంటి పర్వతం మీదకి ఎలా అయితే తీసుకెళ్ళాడో, ఇస్సాకు ఏవండి కట్టెలు కట్టి, ఇస్సాకు మీద పెట్టి, కత్తి ఇచ్చి, నిప్పిచ్చి ఏవండి మీద పెట్టి ఆ పర్వతం ఎక్కుతున్నప్పుడు, గాడిద గంతలు కట్టి ఎక్కుతున్నప్పుడు కుమారుడైన ఇస్సాకు అడుగుతాడు, నాయనా నిప్పుంది, కట్టెలున్నాయి గదా! మరి దహన బలికి బలిపశువు ఏదంటే ఆయన అంటాడు కదా! దేవుడే చూచుకో. ఎంత చక్కని మాట. ప్రియులారా ఇస్సాకు తన మీద కట్టెలు పెట్టి, ఆ కొండని అబ్రాహాము తన కుమారుడు చేత కట్టెలు మోపించి కొండెక్కించాడు. ఇది దేనికి సాదృశ్యమై ఉంది అని మనం గమనిస్తే, యేసు ప్రభువారు కట్టెలతో చేయబడిన తన సిలువను తాను ఎత్తుకొని, మరి ఆ కొండ మీదకి వెళ్ళడం జరిగింది. ఇంకొకటి మనకి సాదృశ్యం, ఇంకొక రూపం ఏంటంటే, ఇస్సాకు ఏవండి కట్టెల మీద పడుకునబెట్టి, చెయ్యి లేపి కత్తిని పట్టుకున్నప్పుడు, దేవదూత మాట్లాడి అబ్రాహామును పరీక్షించను చెప్పిన దేవుడు అబ్రాహామును ఆగమన్నప్పుడు, మరి ఇస్సాకు బదులు అక్కడ గొర్రెని, పొట్టేలుని అప్పచెప్పినట్లుగా మనం చూస్తున్నాం కదా! భక్తుడైన యోహాను రాస్తున్నాడు, యేసు ప్రభువారిని ఇదిగో లోక పాపములు మోసపోవు దేవుని యొక్క గొర్రెపిల్ల. ఎవరి పాపములండి? లోక పాపములు మోసుకుపోవు దేవుని యొక్క గొర్రెపిల్ల. ఇక్కడ యేసు ప్రభువారిని గొర్రెపిల్లగా చూపిస్తున్నారు. ఇస్సాకు బదులు బలైనటువంటిదే గొర్రెపిల్ల. ఇస్సాకు బదులు బలైంది గొర్రెపిల్ల. ఇస్సాకు స్థానంలో నీవు నేనుంటే మన బదులు బలైంది యేసు ప్రభువారు. అంతేకాదు ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఇక్కడ చూస్తున్నాం కదా! ఇస్సాకు తన తండ్రికి ఎలా అయితే విధేయత చూపించాడో, మరి ప్రభువైన యేసుక్రీస్తును తండ్రికి విధేయత చూపించి, వాక్యము సెలవిస్తుంది కదా! ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన ఆ పరలోకమును విడిచిపెట్టి, మన కొరకు దరిద్రుడై ఏవండి ధనవంతుడై ఉండి మన కొరకు దరిద్రుడై లోకానికి వచ్చాడని వాళ్ళ లేఖనాలు సెలవిస్తున్నాయి. మనం గమనిస్తున్నాం, చూస్తున్నాం. ఎలా అయితే తన తండ్రికి విధేయత చూపించాడో, ఎలా అయితే తండ్రి మాటకు లోబడ్డాడో, అనేక మార్లు యేసుప్రభు వారని మాట ఏంటంటే, నేను నా చిత్తం నెరవేర్చుకోవడానికి భూమి మీద రాలేదు గానీ, నా తండ్రి చిత్తమును నెరవేర్చడానికి వచ్చాడు. అంటే ఒక కుమారుడు తన తండ్రి చిత్తం నెరవేర్చాడు. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రాహాము చిత్తాన్ని ఎలా నెరవేర్చాడో, యేసుప్రభు వారు కూడాను తన తండ్రైన దేవుని చిత్తం నెరవేర్చుటకు భూమి మీదకి వచ్చున్నారు. ఏవండి మొదటగా తండ్రికి విధేయత చూపించారు. రెండుగా పిల్లరా తన బరువు, తన సిలువని తను ఎత్తుకుంటూ మరి ఆ యెరూషలేము వీధిలో నడుచుకుంటూ పిల్లరా మరి కల్వరి కొండ మీదకి వెళ్ళడం చూసాం. ఇస్సాకు కూడా ఆ కట్టెలు ఏవండి నెత్తి మీద పెట్టుకొని ఏమంటే అబ్రహాముకి దేవుడు మొరియా దేశంలో చూపించినటువంటి ఆ పర్వతం మీదకి కుమారుడు కట్టెలు మోసుకొని వెళ్ళినట్లుగా యేసు ప్రభువారు కూడా కట్టెలు మోసుకొని మరి కల్వరి కొండ ఎక్కడం జరిగింది. అంతేకాదు మరి మరణానికి అప్పచెప్పినప్పుడు ఇస్సాకును మరలా సజీవుడిగా లేపినట్టుగా దేవుడు తన ప్రియకుమారుడైన యేసు క్రీస్తును కూడా సజీవుడిగా మృతులో నుంచి లేపాడు. పునరుద్ధాన శక్తినిచ్చి లేపాడు. ఈరోజు గమనిస్తున్నాం. మరి ఆ పునరుద్ధాన శక్తినిచ్చి మృతుల్లో నుంచి యేసు ప్రభుని తన తండ్రైన దేవుడు లేపాడు. ఇస్సాకు ఎలా అయితే మరణ పడక మీద నుంచి ఆ బలిగా అర్పింపబడిన ఇస్సాకుని దేవుడు గొర్రెని ఇచ్చి ఎలా లేపాడు, ఆ విధంగా యేసు ప్రభువారిని కూడాను ఏమండి బలిగా అర్పించి ఏమండి ద్వితీయోపదేశ కాండము మరి 22వ అధ్యాయము ఆ చివరి మాట ఉంటది. ఏమండి అక్కడ అంటది చక్కని మాట రాయబడుతుంది పిల్లరా. ద్వితీయోపదేశ కాండం 22వ అధ్యాయంలో మనం గమనిస్తే అక్కడ భక్తుడు రాస్తున్నాడు. ఎవరికి మరణ శిక్ష? అసలు శిక్ష ఎవరు అనుభవించాలి? ఎవరు పాపం చేశారు? ఎవరు పాపం చేస్తే వారు శిక్ష అనుభవించాలి. కానీ ద్వితీయోపదేశ కాండంలో చూస్తాం 21వ అధ్యాయము 22వ వచనం చూస్తే మరణ శిక్ష తగిన పాపము ఒకడు చేయగా అతను చంపి మ్రాను మీద వ్రేలాడదీయవలెను. ఎవరు మరణ శిక్ష పొందాలి అంటే పాపము చేసిన వ్యక్తి. మరి ఈరోజు మరణ శిక్ష పొందింది ఎవరు? పాపము చేసింది ఎవరు అని చూస్తే పాపము చేసింది మనము, మరణ శిక్ష పొందింది యేసు ప్రభువారు. కల్వరి మ్రానులో ప్రియులారా, కల్వరి కొండ మీద మ్రాను మీద ఆయన వ్రేలాడదీయబడ్డారు.
గమనించండి. గమనించండి ప్రియమైన వాళ్ళారా! మరి ఇస్సాకు కూడాను ఏవండి తన కట్టెలు తను మోసుకుంటూ కొండ మీదకి వెళ్ళినట్టుగా యేసు ప్రభువారు వెళ్ళారు. ఏవండి మరణం నుంచి ఇస్సాకుని మరణంకి అప్పజెప్పిన ఇస్సాకుని విడిపించినట్లుగా మరణం నుంచి మూడో దినాన పునరుద్ధాన శక్తితో మృతుల్లో నుంచి మరి హెబ్రీయుల గ్రంథకర్త చెప్పినట్టుగా మృతుల్లో నుంచి దేవుడు తన కుమారుడిని లేపుకున్నాడు. ఈరోజు ఆయన సమాధి ఖాళీగా ఉంది. ఎక్కడుంది మోరియా దేశము అని గమనిస్తే ప్రియమైన వాళ్ళారా, మనం మీకొక చూడండి. ఈ మోరియా దేశములో అక్కడ యెరూషలేము మందిరం కట్టబడింది. చూడండి. రెండో సామెతల గ్రంథము ప్రియులారా, రెండో సామెతల గ్రంథములో ఏముంది? 24వ అధ్యాయము 18వ వచనం చదువుతాను. ఆ దినమున గాదు దావీదు వద్దకు వచ్చి, నీవు పోయి మోయాబీసీయుడైన ఆరోను యొక్క కళ్ళములో యెహోవా నామమున ఒక బలిపీఠమును కట్టించిన అతనితో చెప్పగా, దావీదు గాదు చేత యెహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున పోయెను. ఎక్కడండి? అరౌనా రాజును అతని సేవకులను తన దాపుకు వచ్చుట బయలుదేరి అక్కడ ఏమండి ఆ కళ్ళం అది ఎవరిది? ఆ కళ్ళం అంటే గాదు కళ్ళం దగ్గర అండి, అరౌనా కళ్ళం గాదు చేత ఏమండి యెహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున మరి అక్కడ దావీదు అక్కడ దేవుని మందిరాన్ని బలిపీఠము కట్టడం జరిగింది. అదే దినవృత్తాంతాల గ్రంథంలో కూడా ప్రియులారా మనం చూసుకుంటే అక్కడ కూడా ప్రియులారా రెండు దినవృత్తాంత గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనంలో ఎక్కడైతే ఆ యొక్క ఏమండి దేవుని మందిరం ఎక్కడైతే ఇస్సాకును బలిగా అప్పచెప్పబడ్డారో, ఏమండి ఆ యొక్క ఇస్సాకును ఎక్కడైతే బలిగా అప్పచెప్పబడ్డారో, ఇస్సాకును ఎక్కడైతే బలిగా ఏమండి అబ్రహాము తన కుమారుని ఇచ్చాడో అక్కడే ప్రియులారా యెరూషలేము కట్టబడిందని, యెరూషలేము మందిరం కట్టబడిందని మరి రెండో దినవృత్తాంతాల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం సెలవిస్తుంది. గమనించండి ప్రియులారా. చూడండి. మరి ఆ మోరియా పర్వతము ఇస్సాకును బలిచ్చిన ప్రాంతము. అక్కడే యెరూషలేము పట్టణము దావీదు బలిపీఠము కట్టాడు ఆ కళ్ళం దగ్గరే. అలాగే సొలొమోను అక్కడే దేవుని మందిరము కట్టాడు. అది శ్రేష్టమైనదిగా చెప్పబడుతుంది. ప్రియులారా, మరి ఈ ఉపమానం హెబ్రీయుల గ్రంథకర్త చెప్పినట్టుగా ప్రియులారా, అక్కడ హెబ్రీయుల గ్రంథకర్త మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇంకోసారి మీకు చదివి వినిపిస్తాను. చూడండి. మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై తన ఏకైక కుమారుని అర్పించి ఉపమాన రీతిగా అతన్ని మృతుల్లో నుండి మరలా పొందెను. మృతులో నుంచి మరలా పొందెను. మరి ఇస్సాకు ఎలా అయితే మృతులో నుంచి లేపుకుంటాడని అబ్రహాము నమ్మి తన కుమారుని బలిగా ఇచ్చాడో, మన తండ్రి అయిన దేవుడు తన కుమారుని యేసుక్రీస్తుని కూడా అదే సాదృశ్యంలో అదే రూపంలో ఏమండి మరి సిలువలో వేలాడి మూడవ దినమ ఏమండి మన పాపముల నిమిత్తము మరి ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయం 22వ వచనం సెలవిచ్చినట్టుగా ఆయన మన పాపముల నిమిత్తము ఇగో లోక పాపమును మోసుపో దేవుని గుర్రు పిల్లని మరి యోహాను గారు మరి బాప్తిస్మం ఇచ్చిన యోహాను పరిచయం చేసినట్టుగా ఆయన మన కొరకు గొర్రె పిల్లగా ఏమండి పునరుద్ధాన శక్తిని పొందుకొని మరణం నుంచి తిరిగి లేచేయడు. అదే మరి ఇక్కడ అబ్రహాముకి తన కుమారుని ఇస్సాకు అదొక ఉపమానంగా అంటే సాదృశ్యముగా పోలికగా ఉంది. ముందు మనం చెప్పుకున్నాం పోలిక. ఇక్కడ ఇస్సాకుని యేసుక్రీస్తుకి ఏమండి మరణ పునరుద్ధానములను మరి కల్వరిశిలలో ప్రయాణమును ఏమండి ఇక్కడ పోలికగా కనబడుతుంది. కనుక ప్రియమైన వారలారా గమనించండి. పోలిక ఏమండి సాదృశ్యము రూపము మనకి ఇక్కడ ఇస్సాకులో కనబడుతుంది. అబ్రహాముకి దేవుడు మరి ఆ దినాన్ని యేసు ప్రభు ఈ విధంగా ఈ లోకానికి వస్తారు. ఆయన ఎలాగా ఏమంటే పాపుల చేతికి అప్పచెప్తారు. ఆయన ఎలా సిలువేయబడతాడు, ఎలాగా మరణ పునరుద్ధానం పొందుకుంటాడు. ఇస్సాకు ద్వారా అబ్రహాముకి దేవుడు ఒక పోలికను చూపించాడు, ఒక సాదృశ్యాన్ని చూపించాడు, ఒక ఉపమానంగా దేవుడు అబ్రహాముకి అర్థమయ్యే విధంగా చూపించాడు. అందుకే అబ్రహాం విషయంలో అంటున్నాడు, ఇదిగో ఆకాశ నక్షత్రములు ఇలాగా ఆయన జనాన్ని విస్తరింపజేస్తున్నానంట. నీకున్న ఏకైక కుమారుని నా నిమిత్తం ఇస్తున్నా కాబట్టి ఇవి ఆకాశ నక్షత్రం వలె సముద్రపు ఇసుకరేణువు వలె ఈ సంతానాన్ని అభివృద్ధి చేస్తున్న దేవుడు. నిజంగా ఇప్పుడు అది యేసుక్రీస్తు వల్ల మనమందరము అబ్రహాము యొక్క సంతానముగా, అబ్రహాముకు వారసులము, అబ్రహాముకి ఏమండి వారసత్వ హక్కుగా ఏమండి పితరుల దేవుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవుడు అని మనం ప్రార్థన చేసుకునే అధికారాన్ని దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనకి అధికారాన్ని అనుగ్రహించాడు. దయచేసి గమనించండి.
ఉపమాన రీతిగా అక్కడ చెప్పబడింది. కనుక ప్రియమైన వాళ్ళారా, మీరు అనేకమైన ఉపమానాలు మనం నేర్చుకుందాం. మన ఆత్మీయ జీవితానికి ఎంతో శ్రేయస్సుకి ఉపయోగపడతాయి. ఈ చిన్న మాటలు విన్న మీరు దేవుని కొరకు మరి యేసుక్రీస్తు ఎలాగైతే పునరుద్ధాన శక్తిని పొందుకున్నాడో, మనం గూడా అలాగా పాపము అని నుంచి విడుదల పొంది పునరుద్ధాన శక్తిని పొందుకుందుముగాక. ఈ చిన్న మాటలు దేవుడు మన వినుకుల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, గండువను దయగల ప్రభువా, మరి మోరియా దేశంలోని తన ప్రియ కుమారుడైన ఏకైక కుమారుని ఇస్సాకుని బలిగా ఇవ్వడం కొరకు, నాయనా నీ కుమారుడైన యేసుక్రీస్తుని బలిగా ఇవ్వడం కొరకు ఎలా అయితే పునరుద్ధాన శక్తిని పొందుకున్నాడో ప్రభు, అది ఉపమాన రీతిగా అబ్రాహానికి మీరు చూపించినందుకు, దాని హెబ్రీయుల గ్రంథకర్త అది పరిచయం చేస్తున్నందుకు మీకు వందనాలు ప్రభు. ఇది ఉపమానం ద్వారా మేము అనేకమైన సత్యాలు నేర్చుకోవడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీకు వందనాలు. మరి మమ్మల్ని ప్రోత్సహించండి. ఇంకా అనేకమైన ఉపమానాలు బైబిల్ గ్రంథంలో నుంచి మనం నేర్చుకోవడం కొరకు మరి అనేక మంది షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏదైనా ప్రార్థన అవసరాలు ఉంటే ఒక మెసేజ్ చేయండి. మీకు అందరికి వందనాలు. సెలవు తీసుకుందాం.